Down, down BJP. Down, down BJP. Down, down BJP. Justice. 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 చేయాలి చేయాలి తీసుకోవాలి 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 మాట్లాడాలి 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 జస్టిస్ జస్టిస్. రాహుల్ గాంధీ గారి వారి విదేశీ పర్యటనలో కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులను కలిసేటప్పుడు భారతదేశ రాజకీయాలకు సంబంధించి మా దేశంలో రాజకీయాల కంటే మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుచేతనంటే మతతత్వ శక్తుల పార్టీలు ఏవైతే ఉన్నారో వారు కొన్ని కులాలు మతాలు ఇంకొంటి వారికంటే తక్కువ అనే భావన వారిలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఎన్నికలు ఏవైతే జరిగాయో అవి ఎంత పారదర్శకంగా జరిగింది అని నేను విశ్వసించడం లేదు. పారదర్శకంగా కానీ జరిగినట్లయితే 240 సీట్స్ భాజపాకు రావు అన్నది ఆయన విశ్వాసాన్ని వెల్లడించడం జరిగింది. దీనిపైన దేశవ్యాప్తంగా ఉన్న భాజపా లీడర్స్ కానీ శివసేన ఎమ్మెల్యే మహారాష్ట్రకు సంబంధించి శివసేన ఎమ్మెల్యే సంజయ్ గట్వార్ ఎవరైతే రాహుల్ గాంధీ గారి నాలుకను కట్ చేసి తీసుకొచ్చిన తనకు బహుమతిగా ఇస్తారో వారికి 11 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని జరగడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీకి చెందిన ఒక బీజేపీ అగ్రనేత త్రివేంద్ర సింగ్ అన్న ఒక ఆయన నీ నాన్నమ్మగా పట్టే గతి నీకు కూడా పడుతుంది అని వ్యాఖ్యానించడం వారు జరిగింది. మన జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా రాహుల్ గాంధీ గారి చిత్రపటం పైన కాళ్ళతో తొక్కటం జరిగింది. ఇటువంటి వారు అందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, హింసను ప్రేరేపించే కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ నాయకులు చేసినా వారిని శిక్షించాలని, దీన్ని ప్రొవోకేట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వెంటనే దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం.